హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఇవేంటంటే ఇంటికి సంబంధించినవి కొన్ని నేను బుక్ చేసుకున్నానండి, ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి దివాళీ ఫెస్టివల్కి ఆఫర్స్ పెట్టేటప్పుడు పెట్టానండి. కానీ అప్పుడు నేను ఈ వీడియో అంటే ఇది అన్బాక్సింగ్ చేయలేదు, అంతవరకు ఇవి పక్కన పెట్టాను. ఎందుకంటే మనకి కార్తీక మాసం వీడియోస్ పెట్టాలి కదా, ఇవి ఎందుకులే ఇప్పుడు అంత అర్జెంట్ కాదు అని పెట్టాను. కానీ ఇప్పుడు నిన్న నేను పౌర్ణమి చేశాను. ఈరోజు నేను పూజ గట్ట ఏమీ మీకు అప్లోడ్ చేయలేదండి, ఎందుకంటే కొంచెం నీరసంగా ఉంది. నేను కొంచెం లేట్గానే లేచానండి. లేచి దీపారాధన చేసుకునేసరికి టైం అయిపోయింది. మరి నేను మీకు పూజ వీడియోస్ అప్లోడ్ పెట్టలేదు. ఒక షార్ట్ అయితే పెట్టాను. అయితే చాలా రోజుల నుంచి ఇది పక్కన ఉండిపోయింది. సరే ఇదైనా సరే అన్బాక్సింగ్ చేసి మన సబ్స్క్రైబర్స్కి యూజ్ఫుల్ అవుతే కొనుక్కుంటారు కదని ఉద్దేశంతో నేనైతే అన్బాక్సింగ్ చేస్తున్నానండి. నేను ఏవేవి కొనుక్కున్నాను అనేది మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఇవి ఆఫర్స్లో కొన్నానండి. నేను మీకు లింక్స్ కావాలంటే ఇస్తాను. ఈ రెండు నేనైతే మీషోలో కొన్నానండి. షోకేస్లో పెట్టుకోవడానికి బాగుంటాయి, చాలా బాగున్నాయి అనమాట. ఇవి క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట. బయట ఎక్కువ రేటు ఉన్నాయండి ఇవి. నేను అడిగాను బయట, మనము అంటే గిఫ్ట్ షాపులు ఉంటాయి కదండి, అక్కడ అడిగితే ఎక్కువ రేటు చెప్పారు. ఇవి నాకు 250కే ఎంతకో వచ్చాయండి రెండు. అలాగే మనము కొత్త ఇల్లు కొనుక్కున్న తర్వాత బెడ్షీట్స్, 2 బెడ్షీట్సే కింగ్ సైజ్ అండి. మా బెడ్ కొత్తగా చేయించుకున్నాము. అది మళ్ళీ పాత బెడ్షీట్స్ దానికి సరిపోవట్లేదు. నేను హోమ్ టూర్ చేసేటప్పుడు లూలు మాల్లో 2 కొన్నాను అనమాట. దాంతోపాటు మళ్ళీ దానికి సంబంధించినవి బెడ్షీట్స్ మళ్ళీ లేవు, పాతవి ఉన్నాయి కానీ అవి సరిపోవట్లేదు. అలాగని నేను మళ్ళీ బెడ్షీట్స్ అయితే ఆర్డర్ పెట్టానండి అమెజాన్లో. ఇవి ఆఫర్స్లో నేను కొనుక్కున్నానండి. చాలా చాలా బాగున్నాయండి, కాటన్ చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను మా బెడ్కి వేసి చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇవి మా ఇంట్లో మగపిల్లలు కదా, బెడ్ పైన మనము బెడ్షీట్ వేసేటప్పుడు అది అటు ఇటు వెళ్ళిపోతుంది కదా, వెళ్ళకుండా ఉండడానికి నేను ఎలాస్టిక్ మోడల్ బెడ్షీట్ అయితే తీసుకున్నానండి. ఇది చాలా బాగుందనమాట, నాకు నచ్చింది. కాటన్ అనమాట. ఇది చాలా స్మూత్గా ఉంది. మనకి బెడ్షీట్ కూడా చాలా స్మూత్గా ఉంది, తేలిగ్గా ఉందనమాట. ఇదైతే నేను ఇప్పుడు మా బెడ్కి పరుస్తాను, ఒక్కసారి చూడండి లుక్ ఎలా ఉందో అనేది. తరువాత నేను అన్బాక్సింగ్ వేరేవి తర్వాత చూపిస్తాను. ముందుగా ఈ బెడ్షీట్ అయితే కింగ్ సైజ్ బెడ్షీట్ అండి. ఇవి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉన్నాయి. ఎవరికైనా అవసరం పడితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇవి 4 పక్కల కార్నర్లో, అంటే మనము ఇలా ఈ బెడ్కి మనము గలీబ్ ఎలాగ పెడతాము అంటే బెడ్షీట్స్కి, పిల్లోస్కి, అలా మనం దీనికి అంటే పెట్టడమేనండి. చాలా బాగుందనమాట. ఇగోండి ఆ బెడ్రూమ్కి ఒకటి, ఈ బెడ్రూమ్కి ఒకటి తీసుకున్నాను. నాకు వైట్ కలరు, పింక్ కలరు, బ్లాక్ కలర్ అంటే కొంచెం ఇష్టం అండి. అందుకే మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కదా, అంటే పెద్దగా ఖరాబ్ చేయరు అనే ఉద్దేశంతో వైట్ అయితే తీసుకున్నాను. ఈ రూమ్ ఇందులో మీకు ఏ బెడ్షీట్ అనేది నచ్చిందనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఇగోండి ఇది నా రూమ్ అనమాట. ఇక్కడే మా పెద్ద అబ్బాయి కూడా వర్క్ చేస్తాడు. అలాగే నేను కూడా ఇక్కడ యూట్యూబ్ డబ్బింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటానన్నమాట. ఈ బెడ్షీట్ అయితే నాకు బాగా నచ్చున్నాయండి. 2 బెడ్షీట్స్ బాగున్నాయి అనమాట. నేనైతే మీకు కింగ్ సైజు మా బెడ్ కాబట్టి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అవైలబుల్లో ఉంటాయి అనమాట. ఆ తర్వాత ఈ డబ్బాలు అయితే తీసుకున్నానండి, 2 కేజీల డబ్బాలు. ఇవి ఫ్రిడ్జ్లోకి తీసుకున్నానమాట. పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను కదా నేను. ఎందుకు ఇవి తీసుకున్నానంటే బయట రాగి పిండి, గోధుమ పిండి, మైదా, అలాగే శనగ పలుకులు ఇవన్నీ బయట ఉంటే చిన్న పురుగు పట్టేస్తాయండి. ఎక్కువ తెచ్చుకుంటున్నాను అనమాట ఒక్కొక్కసారి నేను ఊరు వెళ్ళేటప్పుడు. అందుకోసం ఇవి కొన్ని బయట వాడడానికి, కొన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి, కారం కానీ పసుపు కానీ అనేసి ఈ డబ్బాలు అయితే కొన్నాను. ఇవి మీరు ఆశ్చర్యపోతారనమాట. ఇవి 2 కేజీల డబ్బాలు మనకి ఆఫర్స్లో నాకు 600కి వచ్చాయి అనమాట. అంటే ఒక్కొక్కటి 100 రూపాయలు ఎంతో పడినట్టుగా ఉందనమాట. 6 డబ్బాలు అవి. ఇది బయట మాత్రము ఇది 2 కేజీల డబ్బా 350 ఇలా ఉందనమాట. లూలు మాల్లో చూశాను, అలాగే మెట్రో సూపర్ మార్కెట్లో కూడా చూస్తే 350 ఇలా ఉందండి. నాకైతే అది వెంటనే నేనైతే అది కొనేసాను అనమాట. 600. ఇప్పుడు ఎంత ఉందో లేదో నాకు తెలియదు, అంటే ఇది ఎలా అమ్ముతున్నాడో మరి తెలియదు. అప్పుడు ఆఫర్స్లో అయితే కొనుక్కున్నాను. మీకు లింక్స్ అన్నీ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత చిన్న
మినీ టేబుల్ లాగా కొనుక్కున్నాను. ఏదైనా కార్నర్లో ఫ్లవర్ వాజ్ పెట్టి అక్కడ పెట్టడానికి అయితే కొన్నానండి. ఇది చాలా బాగుందనమాట, నాకు బాగా నచ్చింది. ఇది 350 అంతా అయిందండి. అంటే కొత్త ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇల్లు అలంకరణ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకోసమే ఈ చిన్న చిన్నవి అయితే కొనుక్కుంటున్నానండి. ఏవి వేస్ట్ ఖర్చులు అయితే అనుకోవద్దు, నాకు ఉపయోగపడినవే నేను కొనుక్కున్నాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే లింక్ కావాలంటే ఇస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఎక్కువగా మింత్రా, ఆ తర్వాత అమెజాన్ అలాంటివి అయితే ఎక్కువగా నేను మంచి క్వాలిటీవి మనకి దొరుకుతాయి అనమాట. కొంచెం మనము చూసుకొని తెప్పించుకోవాలి. మీషోలో అయితే నేను డెకరేటివ్ ఐటమ్స్ ఇలాంటివి కొంటూ ఉంటానన్నమాట. బట్టల విషయంకి వస్తే మాత్రం మింత్రాకి వెళ్ళిపోతానండి. ఇప్పుడు నేను వేసుకున్న నైట్ డ్రెస్ కూడా బాగుంది అని అంటున్నారు. ఆ నైట్ డ్రెస్ లింక్ కూడా ఇమ్మన్నారండి. ఇగోండి ఇక్కడ ఇలా ఫ్లవర్ వాజ్ పెట్టి ఒక కార్నర్లో పెడదామని చూపించాను. ఇదిగోండి ఈ మింత్రాలో నేను ఒక నెక్ చైన్ అంటే తీసుకున్నాను. ఇది వరకు ఒకటి తీసుకున్నాను అనమాట, నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఎక్కువ నేను కొంటే మీషోలో కొంటానమాట ఏదైనా సరే నాకు నచ్చితే, లేదంటే మింత్రాకి వెళ్ళిపోతాను. కొంచెం కాస్ట్ అయినా సరే మనకి ప్రోడక్ట్ అనేది చాలా బాగా ఇస్తాడనమాట. అందుకోసం ఇది నాకు 600 ఎంత పడిందండి, 650 ఎంతో పడింది. బ్రాస్ టైప్ అనమాట, బ్రాస్ ఐటమ్ అనమాట. ఇది సేమ్ గోల్డ్ లాగే ఉందండి. ఇప్పుడైతే గోల్డ్ రేట్ ఎక్కువగా ఉంది కదా, అప్పుడప్పుడు ఇలాంటివి వేసుకొని మనం ఆనందపడడం తప్ప మరి ఏం చేయలేము. అందుకోసం అయితే ఇది నేను బుక్ చేసుకున్నాను. శారీ కట్టి ఇది మీకు నేను వేసుకొని మీకు చూపిస్తాను అనమాట. చాలా బాగా వచ్చిందండి, అసలు క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. 600కి ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ సూపర్గా వచ్చిందనమాట. ఇది మనము ప్లెయిన్ శారీస్ మీదకి అంటే బాగుంటుంది అనమాట. ప్లెయిన్ శారీ కట్టుకుంటాం కదా, దానిపైకి అయితే బాగుంటుంది అనమాట. ఇవ్వండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను. చిన్న ఫ్లవర్ అటు పైన వచ్చింది. ఆ తర్వాత దానికి అలాంటివే దిద్దులు కూడా వచ్చాయన్నమాట, చెవులోనికి కూడా వచ్చాయి అనమాట. చూడండి దగ్గర మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏమి నచ్చింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి, ఓకేనా. సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.